సో బాయ్ దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా అందరూ. సో గైస్ తమిళ వస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. సో మనం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ టాటూ వేసుకోబోతున్నాం. సో టాటూ తమిళ వేయకపోవచ్చు, ఇప్పుడైతే పోతున్నాం అనమాట. సో ఇంతమంది లేచిరు, మొత్తం రెడీ అయిపోయినా, ఇంకేం తినలేదు, చిన్న ఒక వే ప్రోటీన్ తాగి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నా అంటే ఇది పర్ఫెక్ట్ టైం అనమాట. సో యాజ్ యూ గైస్ నో, కొన్ని రీసెంట్ టైమ్స్లలో మనం చాలా లో ఉంటున్నాం, చక్కగా వీడియోలు తీస్తలేము, అది ఇది అని చెప్పేసి. సో ఆ టాటూ ఉంటుంది మొత్తం నరాలలా జివ్వు అని ఇట్లా మొత్తం ఎక్కేస్తా అనమాట, అది మనకు చూసుకున్నప్పుడల్లా. సో ఇంకా ఇట్లాంటి డిప్రెసింగ్ షిట్లా ఉండొద్దు అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నా. అండ్ ఆ టాటూ కూడా నేను సెలెక్ట్ చేసుకొని లాస్ట్ కాంపిటీషన్ అయిపోయినప్పుడే వేసుకుందాం అనుకున్నా, కానీ పర్ఫెక్ట్ టైం రాలేదు. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, మనకు టాటూస్ అంటే మస్తు ఇష్టం, పిచ్చ ప్యాషన్. కానీ ఏ పడితే అవి ఎమ్మటెమ్మటే వేసుకోలేను నేను. మనకి ఖచ్చితంగా ఒక రీజన్ ఉండాలి, పవర్ఫుల్ స్టోరీ ఉండాలి దానికి, ఒక్కొక్క టాటూకి. సో అట్లా అని చెప్పేసి ఇప్పటికైతే లైట్గా ఏమన్నా బాత్రూమ్ వస్తుంది, పోసేస్తా. సో గైస్ ప్రోటీన్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోదాం. సో మనం యూజ్ చేస్తుంది మజిల్ బ్లెస్, కనిపిస్తున్నాం, ఇదని అయితే వాడుతున్నాం అనమాట. బయట మీకు ఆల్రెడీ మస్తు తెలుసు ఎన్ని ఫేక్ ప్రోడక్ట్లు తయారైనాయో వే ప్రోటీన్లల్లో, ఎస్పెషల్లీ వే ప్రోటీన్లల్లో ఘోరంగా అంటే ఘోరంగా స్కామ్లు నడుస్తున్నాయి. బిఫోర్ బయింగ్ ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళు లేబుల్ ఇచ్చినంత ప్రోటీన్ కంటెంట్ వాళ్ళు నిజంగా ప్రొవైడ్ చేస్తురా అని చెప్పేసి. ప్రొవైడ్ చేయకపోతే సో ఒకసారి రీసెర్చ్ చేయండి, దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి తీసుకునే ముందు. సో అట్లేం ప్రొవైడ్ చేస్తలేరు, ఇలా దాంట్లో కొంచెం కింద మీద ఉంది, కథ వేరే ఉంది అనిపిస్తే సో తీసుకోకండి. మ్యాక్సిమం మనం సజెస్ట్ చేసేది మజిల్ వాళ్ళ బైజమ్ది. సో దాంట్లో ఏ వేరియంట్ అయినా సరే మీరు తీసుకుంటే 100% వాళ్ళది మొత్తం ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఉంటుంది. సో FSSAI ప్రాపర్ గైడ్లైన్స్ అన్నీ పాటించి తయారు చేసారు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అన్నీ ట్రస్టెడే ఉంటుంది. సో మజిల్ బ్లేజ్ నుండి మీరు ఏం తీసుకున్నా అని, ఏ బయోజైన్ తీసుకున్నా అని ప్రోటీన్ మన కోడ్ వాడండి LEMB అని చెప్పేసి. సో మంచి డిస్కౌంట్లు వస్తాయి, జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది మీకు. సో మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఏమంటా సో గైస్ దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్, లెట్స్ గో. ఏడబోతున్నాం, ఏం కథ, షాప్ ఏడుంది, అదే స్టూడియో ఏడుంది, టాటూ స్టూడియో ఏడుంది, అవన్నీ అడిగిపోయిన తర్వాత మన టాటూ ఆర్టిస్ట్ తోటి కూర్చొని మంచిగా మాట్లాడిపిస్తా. ఏంది టాటూలు, ఏంది అసలు, ఏంది టాటూలు అంటే ఏంది మాట్లాడదాం. కొనుడు తర్వాత కానీ కొనుడు ముచ్చట పక్క పెడితే, దీన్ని బయటకు తీసేటప్పుడు ప్రతిసారి తుడుస్తుంటే వెళ్తుంది, పిప్పి తీరిపోతుంది దుమ్ము. దీని అమ్మ దుమ్ము మొత్తం మా ఏరియాలోనే ఉంటుంది ఇక్కడ. సెట్, లెట్స్ గో. సో గైస్ లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మన టాటూ స్టూడియో వచ్చేసి B2 టాటూస్. సో లోపల పోయి మనని కలుద్దాం. మన దోస్తే యాక్చువల్గా మన సబ్స్క్రైబరే, చిన్న ఓపెన్ చేసిందో లాక్ చేసిందో తెలియదు. ఒక్క నిమిషం లోపల పోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. సో గైస్ ఈయననే మన టాటూ ఆర్టిస్ట్ అనమాట. సో బ్రో హాయ్ బ్రో, నీ పేరు చెప్పు. నా పేరు సాయి. సాయా కసాయా? నార్మల్ సాయా? ఇప్పుడు చేసే డిజైన్. సో దీంట్లో మనం థింగ్స్ యాడ్ చేస్తాం. ఈ టాటూ మనం అనుకోని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం? మనం ఆల్మోస్ట్ మనం వర్కౌట్ చేసింది మన ఇద్దరం కలిసి 3 months అవుతుంది అనుకుంటా. 3 months? 3 months కాదు, పోయిన సంవత్సరంలో వేసినాం బ్రో. నువ్వు అయింది బ్రో 1 year అవుతుందా? 1 year అయిపోతుంది. సో ఇదనమాట. బయట వాళ్ళు ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ హ్యాండ్ ఎట్లున్నది, అతని స్కిన్ ఏ కలర్లో ఉన్నది, డార్క్ ఉందా లేదు ఫేర్ ఉందా, మెయిన్లీ అది చూసుకోవాలి. ఇవాళ రేపు ఎట్లా చేస్తున్నారు అంటే, కొన్ని స్టూడియో వాళ్ళు ఆఫర్ పెడుతున్నారని చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆడ ఏంటంటే
ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం కూడా. ఇప్పుడు రేటింగ్ ఉందని కూడా చాలా మంది వెళ్ళిపోతారు బ్రో. అది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. రేటింగ్ అనేది క్లయింట్ అడిగితే ఎవరైనా ఇస్తారు రేటింగ్ నార్మల్గా. సో మాకు రేటింగ్ ఇట్లా కావాలి అంటే వాళ్ళు కంపల్సరీ ఒక టాటూ వేసుకున్నారంటే రేటింగ్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో మనం మెయిన్గా ఆర్టిస్ట్ తోటి మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి. ఈ టాటూ అయితే మీరు ఒక పర్టికులర్ టాటూ తీసుకొని వెళ్ళినప్పుడు మీరు అతనికి చెప్పాలి నాకు ఈ టైప్ ఆఫ్ కావాలి టాటూ అంటే అతను కస్టమైజ్ చేయాలి దాన్ని. అట్లా కాకుండా ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తారు అంటే సింపుల్గా వాళ్ళు తీసుకెళ్ళిన టాటూయే సేమ్ అట్లనే వాట్సాప్లో కానీ అట్లా తీసుకొని షేర్ చేసుకొని సిస్టంలోకి తీసుకొని సేమ్ అదే టాటూ ప్రింట్ తీసి ఇస్తున్నారు. సో ఏమవుతుందంటే అట్లా చేస్తే ఆల్రెడీ అది వేరే వాళ్ళ బాడీ మీద ఉంది టాటూ. సో దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. నార్మల్గా సర్కిల్ ఉన్న టాటూ తీసుకోండి, అది ఒక షేప్ అవుట్ అయిపోతుంది. సో వాళ్ళు అదే చెక్ చేసుకోకుండా అట్లనే ఇస్తున్నారు. ఇట్లా చాలా మిస్టేక్స్ ఉంటాయి. యాక్చువల్ అయితే ఈడ ఒక కోట్ వస్తుంది, మన గ్రేటెస్ట్ కోట్ అనమాట. సో అది చూడంగానే మనకి బ్లడ్ బాయిల్ అయిపోయి జిమ్లో పోయి సామాన్లు తీసి కింద పడేసి మొత్తం పిచ్చి పిచ్చి అయిపోతుంది అవుతుంది. సో ఆ కొటేషన్ వస్తుంది అనమాట. వెయిట్ చేయండి, చూపిస్తా. లెట్స్ సీ. స్టెన్సిల్, టాటూ స్టెన్సిల్ అన్నమాట. మెయిన్లీ మనం క్లయింట్ది ప్లేస్మెంట్ చూసుకోవాలా. మెయిన్లీ ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో కొంతమంది మాకు సైడ్కి కావాలి ఇక్కడ కావాలి అంటారు, బట్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ టాటూకి ఏ ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అంతా ఫ్లాట్, ఈ ఫ్లాట్లో అయితేనే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ మిడిల్లో కాకుండా ఇక్కడ సైడ్కి వేసుకుంటే మనం ఇలా పెట్టినప్పుడు ఇది ప్రాపర్గా మిడిల్లో ఉన్నట్టు కనిపించదు, బట్ తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది, తొందరగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ వేయించుకున్నామంటే కనిపించదు, కానీ ఇది మిడిల్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ. అండ్ పర్ఫెక్ట్ పొజిషన్. పర్ఫెక్ట్ పొజిషన్. లెఫ్ట్. స్టార్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ పోటు పొడవబోతున్నాడు. సో ఇంకొకటి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మెయిన్ పాయింట్, ఈ బక్పిన్ నీడిల్స్లో ఇంక్ అనేది ఒకసారి దగ్గర ఇంక్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు. సో అలా తీసుకుంటే ఏంటంటే మనం ఇంజెక్ట్ చేసేటప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది టాటూ మీద. అప్పుడు మనం ఇలా రబ్ చేసినామంటే ఆ స్టెన్సిల్ కూడా పోతుంది. సో మనం జస్ట్ లైట్గా డిప్ చేసుకోవాలి, ఇంతే లైట్గా దీంట్లో డిప్ చేసుకోవాలి. అది టాటూ ఏమో అని మొత్తం పులుసు ఆరిపోతుంది. డేంజర్ అంటే డేంజర్ అని నొప్పిస్తుంది, నొప్పి తట్టుకోలేకపోతున్నాం. అంటే పర్మనెంట్ టాటూ కదా, మినిమం ఉంటుంది. మెడ మీద ఎట్లా వేసుకున్నా అర్థమవుతుంది. అప్పుడు మన్నా వేసుకున్నా ఇంకా మనోడు కాయిల్ మిషన్ కూడా వేసిండు, అది ఇంకా పిచ్చ ఉంటుంది. మస్తు మండింది అప్పుడు కూడా, సౌండ్ వస్తుంది. 2 రోజులు ఉన్న సౌండ్. సో గైస్, ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో దీన్ని తుడిచేస్తే మీరు అందరూ బొరాన్ అయిపోతారు. రెడీ. ఫైనల్గా మన టాటూ అయితే అయిపోయింది. ఓవరాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. నిమ్మలంగా ఆరామ్సే, ఏం తొందర లేకుండా నిమ్మలంగా తీసుకున్నాం. ఆల్మోస్ట్ అక్కడ బయట కనిపిస్తలేదు కానీ చీకటి అయిపోయింది యాక్చువల్ అయితే. సో మనం మొత్తం డ్యూరేషన్ ఎంత అయిందో టాటూకి? 2 hours పట్టింది. 2 hours పట్టింది కదా మొత్తం ఆరామ్సే.
నిదానంగా వేసుకోవాలి కాబట్టి లైన్ వర్క్ కాబట్టి కొంచెం క్లమ్జీ అవ్వకుండా మెల్లిగా. స్టోర్ ఏడు ఉంది ఫస్ట్? మన స్టోర్ వచ్చేసి కేబిహెచ్బి కుకట్పల్లి, ఎగ్జాక్ట్గా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫోరమాల్. మీరు గూగుల్లోకి వెళ్ళి B2 టాటూస్ అని, మ్యాప్స్లోకి వెళ్ళి B2 టాటూస్ అని సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా JN2 రూట్లో, JN2 టు హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో కేఎస్ బేకరీస్ ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా దోస్తులు ఉంటారు, వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. వాళ్ళు జర పైసలు తక్కువ తీసుకుంటావారా మావా అని చెప్పేసి చేసుకుంటారు. ఇంకో దగ్గర ఆఫర్లు అని చెప్పేసి ఆఫర్లు పెడతారు. సో వాళ్ళ దగ్గర ఏం సజెస్ట్ చేస్తావు నువ్వు? పోవచ్చు, వాళ్ళు మంచిగానే చేస్తుంటారు, కానీ ఏదో కొంచెం ఉంటుంది కదా, ఏం ఊకనే ఆఫర్ పెట్టారు. అట్లా నువ్వేమంటావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే అది కొంచెం ఇప్పుడు నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అనుకో, నేనేమంటా సరే మామ ఏం కాదు తాగేస్తా వేస్తా అంట, ఏదో మనోడు రిలేషన్ పరంగా అట్లా పోతాడు, వేసేస్తాడు. బట్ కంపల్సరీ చెప్తున్నా కదా, మెయిన్లీ డ్రింక్ చేసుకొని టాటూ చేసుకుంటే హీలింగ్ ప్రాసెస్ చక్కగా కాదు. ఇంకోటి మనం ఎంత రబ్బింగ్ చేస్తున్నామో క్లయింట్కి అర్థం కాదు, ఆర్టిస్ట్కి తెలుస్తుంది. ఇప్పుడు నీటిల్ మనం పెట్టి అక్కడ ఇంక్ ఫీల్ చేసేటప్పుడు అక్కడ ఒక హోల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది అటు ఇటు ఉరుకుతూ ఉంటుంది బాడీలో. సో అప్పుడు ఇంక్ ని బయటకు తన్నేస్తూ ఉంటుంది. సో అట్లా అయినప్పుడు క్లయింట్కి ఏం అర్థం కాదు, ఆర్టిస్ట్కి తెలుస్తుంది అక్కడ ఇంకో ఓట్లా అని. కానీ ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, మనీ మైండ్ సెట్ ఉన్నోడైతే ఎట్లా పడితే అట్లా వేస్తాడు. బట్ మన దగ్గర అట్లా కాదు, డ్రింక్ చేసి వస్తే మాత్రం టాటూస్ అన్నది అలో వెయ్యం కంపల్సరీ. అది ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనేటోడైతే అట్లా సజెస్ట్ చేయడు ఆల్కహాల్ తీసుకుంటే. సో బిఫోర్ టాటూ 24 hours నో ఆల్కహాల్, ఆఫ్టర్ టాటూ 24 hours నో ఆల్కహాల్ కంపల్సరీ. మెయిన్లీ ఇది మెయింటైన్ చేయాలి. సో అప్పుడే టాటూ అనేది ప్రాపర్గా హీల్ అవుతుంది, ప్రాపర్గా ఇంజెక్ట్ అవుతుంది బాడీలో. సో చాలామంది ఇవాళ రేపు ఇంకొకటి ఆఫర్ అని కూడా పెడుతున్నారు. సో పోర్ట్రేట్ మేము ఇంత తక్కువ చేస్తామంట. చాలా మంది పబ్లిక్కి తెలియదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ గురించి ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు, తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని. మీ స్కిన్సే డ్యామేజ్ అవుతాయి, మీ స్కిన్సే ఖరాబ్ అవుతుంది. సో రిమూవల్ కూడా అంత తొందరగా అయితే కాదు. సో బీ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా చూసి మంచి టాటూ స్టూడియోని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. మన దగ్గర టాటూ అంటే మ్యాక్సిమం క్లమ్జీ అవ్వవు, ఇంకోటి బల్జ్ అవ్వద్దు. టాటూ అనేది స్టిక్కర్లా ఉండాలి బాడీ మీద. ఇంకోటి కంపల్సరీ స్కిన్స్ అనేది చెక్ చేయాలి, పర్సన్ స్కిన్ ఎలా ఉంది, ఆఫ్టర్ హీలింగ్ తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుంది, అది మెయిన్ కంపల్సరీ చూసుకోవాలి. చూస్తే అర్థమైపోతుందా స్కిన్ ఎట్లా అయింది? అది ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కే తెలుస్తుంది. సో ఇప్పుడు మందు అవ్వచ్చా? వేసుకున్న తర్వాత కూడా మందు అవ్వద్దు. ఎన్ని డేస్ వరకు తాగద్దు? 24 hours అవ్వదు. 24 hours వరకు అయితే మందు తాగద్దు. అంటే మనం తాగం, చెప్తున్నా అంతే, జస్ట్ నార్మల్గా అంతే కదా. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నేను లొకేషన్ కూడా మన డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. చలో ఇప్పుడు చిన్న అట్లా పోయి మన తినాలి. ఇక తిన్న తర్వాత మన ఇంటికి పోయి మన ఫైనల్ స్పీచ్ ఇస్తాం, మన టాటూకి అర్థమైంది, ఎట్లా వచ్చింది, ఎట్లా పుట్టింది ఆ రెవల్యూషన్ అని చెప్పేసి. సో గాయ్స్, బ్యాక్ టు హోమ్. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్? ఎట్లా అనిపించింది? ఐ ఆమ్ గ్రేటర్ దెన్ ఐ వాజ్ టాటూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ టాటూ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ దగ్గర 9-10 months అవుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఎవరైతే మనకు టాటూ వేసిండో, టాటూ ఆర్టిస్ట్, లాస్ట్ ఇయర్ నా దగ్గరికి వచ్చిండు. సో ఇట్లా చూపించిండు, బ్రో ఈ టాటూ నీకు సెట్ ఉంటుంది అది అని చెప్పేసి చూపించిండు. నాకు అప్పుడు స్ట్రైక్ అయిపోయింది, ఐ ఆమ్ గ్రేటర్ దెన్ ఐ వాజ్ అని చెప్పేసి. ఇది మీకు తెలిసే ఉంటుంది, 21 Savage అని చెప్పేసి. 21 Savage ఒక ర్యాపర్. సో అనేది ఒక పెద్ద ప్లేలిస్టే ఉంటుంది, ఐఎమ్ గ్రేటర్ దెన్ ఐ వాజ్ అని చెప్పేసి. పిచ్చ ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి దాంట్లో. సో అప్పుడు స్ట్రైక్ అయిపోయింది, అరే కొటేషన్ మనకి మామూలు లేదుగా మొత్తం. అది వినగానే నాకు మొత్తం ర్యాంప్ అనిపించింది. సో 2023లో ఇది అది ఫస్ట్ టైం చూసిన ఈ టాటూ వేసుకుందామని చెప్పేసి. సో అనుకున్నా ఈ ICNలో కానీ ఇంకా మన లైఫ్లో ఇంకేదైనా పెద్ద అచీవ్మెంట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేసుకుంటా ఈ టాటూ అని చెప్పేసి అనుకున్నా. ఒకటేసారి అంత హై ఏం పోలేదు, అంత హై లెవెల్ పోయినప్పుడు డిమ్ అయిపోతుంది. ఒక గ్రాఫ్ రప్మని వేరినప్పుడు కింద డౌన్ఫాల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అట్నే మనకి డౌన్ఫాల్ అవుతుండే. సో మనకి
చిన్న ఏదో ఒక లో ఆ డ్రైవ్ కూడా తగ్గిపోతుంది. బరాబర్ అదే మన లో ఉండే టైంలోనే మన కాలేజ్ మరి ఈ వీక్లో ప్లాన్ చేద్దామా మరి టాటూ అని చెప్పేసి కాలేజ్ మన టాటూ ఆర్టిస్ట్ మా ధన్మన్ స్ట్రైక్ అయిపోయింది. అరే ఇంద్రా కౌశిక్ నువ్వు ఏంది ఏడికెళ్ళి వచ్చినావు ఏడున్నావు ఇప్పుడు ఏంది ఇట్లా మొత్తం రూమ్లో కూర్చొని ఏం చక్కగా వీడియోలు తీస్తలేవు, నీ డ్రైవ్ ఎటు పోయింది, మోటివేషన్ ఎటు పోయింది, ఎట్లా మోటివేట్ చేస్తావు అని చెప్పేసి అనుకున్నా. చలో ఈ వీక్లో టాటూ ప్లాన్ చేద్దామని చెప్పేసి చెప్పిన. చలో ఈరోజు పోయినా వేసేసుకొని వచ్చిన. సో హియర్ ఇట్ ఈస్. ఇట్లా కూర్చుంటా ఈ కాంచెలు లో మోటివ్ అయినప్పుడు ఏదైనా లోగా ఫీల్ అయినప్పుడు ఇట్లా కూర్చుంటా. చిన్న ఇట్లా కూర్చొని ఇట్లా చెయ్యి ఇట్లా ఇట్లా చూడగానే అమ్మా ఐఎమ్ గ్రేటర్ దెన్ ఐ వాజ్ అని చెప్పేసి చిన్న వర్క్ మోడ్లో దిగిపోతా. అల్టిమేట్ డ్రైవ్, అల్టిమేట్ ఫోకస్. సో మనం దేని గురించి వచ్చినాం, ఏం చేస్తున్నాం, నో మోర్ ఫకింగ్ డిస్ట్రాక్షన్స్. సో డిస్ట్రాక్షన్లను పక్కకు దొబ్బి మన రూట్లో మనం దూసుకెళ్ళిపోవాలి. సో గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఆబ్సెషన్ అయితే ఉండాలి, సెల్ఫ్ లవ్ అయితే ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉండాలి. సో ఏ రోజైతే ఇవన్నీ కోల్పోతావో ఆ టైంలో నీకు ఏది నచ్చదు, ఏ దాని మీద ఇంట్రెస్ట్ రాదు. నీ మీద నీకు ఇంట్రెస్ట్ కానీ, నీ మీద నీకు ఫోకస్ కానీ, నీ మీద నీకు లవ్ కానీ లేదనుకో, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ అబ్సెషన్ ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఈ టాటూ వేసుకున్నా అని చెప్పేసి మీకేం ప్రమోట్ చేస్తలేను, అరే మీరు కూడా పోయి టాటూలు వేసుకోరి, అది వేసుకోరి, ఇది వేసుకోరి, అట్లా కాదు. సో మనకు టాటూలు ఫస్ట్ నుండే ప్యాషన్, మీకు మసాలా చెప్పిన. ఆల్రెడీ ఒక టాటూ వేసుకున్నప్పుడే చెప్పిన, ఈ చాంపాని వేసుకున్నప్పుడే చెప్పిన. సో టాటూలు అనేది నాకు పిచ్చ ప్యాషన్. మళ్ళీ నేను వేసుకున్న టాటూ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్కటి పిచ్చ మోటివేట్ చేస్తుంది మనకి. సో అట్లా సెల్ఫ్ ఆబ్సెషన్ ఉంటే మీరు 100 టైమ్స్ అట్రాక్టివ్ అని కనిపిస్తారు పీపుల్కి. సో బయట ఉండే ప్రతి ఒక్కరికి నచ్చుతారు. అంటే మీ మీద మీకు లవ్ ఉంటే, మీ మీద మీకు కేర్ ఉంటే, మీ మీద మీకు అబ్సెషన్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతారు. ఒక మిమ్మల్ని ఇష్టపడే పోర్లకు తప్ప, అంటే మీ లవర్లకు తప్ప ప్రతి ఒక్కరికి నచ్చుతారు సెల్ఫ్ అబ్సెస్డ్ ఉంటే. సో ఒకటి గుర్తుపెట్టుకొని, సెల్ఫ్ అబ్సెషన్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇది ఒకటే చెప్తా. సో 2020లో ఈ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏడికెళ్ళి స్టార్ట్ చేసినాం అని చెప్పేసి. నవ్వు ఎంత కాదన్నా ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ అయితే వచ్చింది మనకి. కానీ ఇది మనకి సరిపోదు. ఇంతలా ఈ లైఫ్ స్టైల్లో మనం ఆగేటోళ్ళం అయితే కాదు. ఇంకా కావాలి, ఇంకా 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 కావాలి. ఇంతలా ఉండి బతికే టైప్ అయితే మనం కాదు. చిన్నప్పటి నుండి మనం చూసిన పేదరికం అవంతా అవి కాన్స్టెంట్ మోటివేషన్. అవి ఇంకా మొత్తం కిందకెళ్ళి కట్టబెట్టి లేపేస్తాయి అన్నట్టు ఆ మోటివేషన్ అనేది. చిన్నప్పటి నుండి మనం పెరిగిన లైఫ్ స్టైల్, మనం పెరిగిన సర్కిల్ మొత్తం అవి ఇంకా డేంజర్ ఉంటాయి అన్నట్టు. సో అన్నిటిని మైండ్లో పెట్టుకొని మన పని మనం ఇంకా ఎక్కువ చేసుకుంటానైతే దూసుకెళ్ళిపోదాం ముందుకి. సో అంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది కాదు కదా మన స్టైలు. సో గైస్ వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.